మీరు హోలీ పండుగను ఆనందంతో, రంగులతో, నవ్వులతో ఊహిస్తారు కదా? కానీ ఒక గ్రామంలో హోలీ అంటే భయం. రంగులు కాదు, రక్తం. సంతోషం కాదు, శాపం. ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక నూతన వధువు గురించి, ఒక ప్రేమ గురించి, మరియు ఒక శాపం గురించి. చివరి వరకు వినండి, ఎందుకంటే ఈ కథలోని రహస్యం మీ గుండెను గట్టిగా పట్టిస్తుంది. మీరు మా కథలను ఇష్టపడితే ఇప్పుడే లైక్ చేయండి, మా విస్పర్స్ ఇన్ ద డార్క్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే ఇలాంటి భయంకరమైన కథలు మీకోసం మేము తీసుకొస్తూనే ఉంటాం. హోలీ పండుగ సమీపిస్తోంది. గ్రామ పెద్దలు గట్టిగా ప్రకటించారు, అందరూ నూతన వధువులను వారి తల్లిదండ్రుల ఇళ్లకు పంపండి. హోలీ రోజు ఈ గ్రామంలో ఒక్క కొత్త వధువు కూడా ఉండకూడదు, లేదంటే అది విపత్తు అవుతుంది. గ్రామంలో ఒక వింత నిబంధన ఉంది. హోలీ రోజు కొత్తగా పెళ్లైన అమ్మాయి ఈ గ్రామంలో ఉంటే ఆమె బ్రతికి బయటపడదు. ఇది ఆచారం కాదు, భయం. శతాబ్దాలుగా కొనసాగుతున్న భయం. నందిని అనే అమ్మాయి తన తల్లిదండ్రులతో గ్రామంలో ఉంటుంది. ఆమెకు కూడా ఈ విషయం బాగా తెలుసు. ఇంతలో నందినికి ఆమె కాలేజ్ ఫ్రెండ్ సుప్రియా నుంచి కాల్ వస్తుంది. ఎంతకాలం నుంచి మాట్లాడలేదిరా, నన్ను మిస్ అవ్వలేదా అని నవ్వుతూ అడిగింది సుప్రియ. నందిని కూడా నవ్వింది, కాని ఆమె గుండెల్లో హోలీ భయం. సుప్రియ చెప్పింది, నా దగ్గర నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది, ఇంకొన్ని రోజుల్లో వస్తాను, అప్పుడు చూస్తావు. అంతలో ఫోన్ బ్యాటరీ అయిపోయింది. నందినికి తెలియదు ఆ సర్ప్రైజ్ ఆమె జీవితాన్నే మార్చబోతోందని. హోలీకి ఒకరోజు ముందు రాత్రి. గ్రామం అంతా నిశ్శబ్దం, ఎవ్వరూ బయటకు రారు. రాత్రి 8 గంటలకు నందిని ఇంట్లో డోర్బెల్ మోగింది. ఆమె తలుపు తెరిచింది. ఆమె ముందు సుప్రియ, నుదుటి సింధూరం, చేతుల్లో కొత్త వధువు గాజులు, పక్కన గౌరవ్. సర్ప్రైజ్ అని నవ్వింది సుప్రియ. మేము గత వారం పెళ్లి చేసుకున్నాం, మా మొదటి హోలీ నీ గ్రామంలో జరుపుకోవాలని వచ్చాం. ఆ మాట విన్న క్షణం నందిని ముఖం పసుపు రంగైపోయింది. నువ్విలా రాకూడదు, ఆమె గుసగుసలాడింది. ఏంటి, నువ్వు సంతోషంగా లేవా అని అడిగింది సుప్రియ. నందిని కళ్లల్లో కన్నీళ్లు. హోలీ రోజు కొత్త వధువు ఈ గ్రామంలో ఉండకూడదు, అది ప్రమాదం. గౌరవ్, సుప్రియ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాని వారి కార్ స్టార్ట్ కాలేదు. మెకానిక్ రాత్రి రావడానికి నిరాకరించాడు. అందుకే ఆ రాత్రి వారు నందిని ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అర్ధరాత్రి. గౌరవ్ నిద్రలో ఉండగా కాళ్ల గజ్జెల శబ్దం వినిపించింది. సుప్రియ, కాళ్లు కదపద్దు అని అన్నాడు. తిరిగి చూశాడు. సుప్రియ పక్కన లేదు. కిటికీ దగ్గరికి వెళ్లి చూశాడు. సుప్రియ చెప్పులు లేకుండా ఒక చెట్టు వైపు నడుస్తోంది. గౌరవ్ పరిగెత్తి వెళ్లాడు. ఆమె భుజంపై చేయి పెట్టాడు. ఆమె తిరిగి చూసింది. అది సుప్రియ కాదు. ఆమె కళ్ళు విపరీతంగా పెద్దవిగా ఉన్నాయి. ముఖం మీద వింత నవ్వు. నువ్వు తప్పించుకోలేవు, ఈ గ్రామంలో కొత్త వధువు హోలీ జరుపుకోదు అని భయంకరంగా నవ్వింది. గౌరవ్ మూర్ఛపోయాడు. కొన్ని గంటల తర్వాత గౌరవ్ కళ్ళు తెరిచాడు. అందరూ ఒక గదివైపు పరిగెట్టారు. తలుపు తెరిచారు. సుప్రియ తాళ్లతో కట్టివేయబడి ఉంది. ఆమె ముఖం మొత్తం గోకేసి రక్తం కారుతోంది. నేను ఆమెను చంపుతాను అని గట్టిగా అరుస్తోంది. ఒక్కసారిగా తాళ్లు తెంచుకుంది. గోడపైకి ఎక్కింది. అందరూ భయంతో వెనక్కి తగ్గారు. నేను అనుభవించని ఆనందాన్ని ఎవ్వరూ అనుభవించరు. ప్రతి కొత్త వధువు నా వేట అని అరుస్తూ పక్కనున్న పదునైన వస్తువుతో తన మెడను పొడిచింది. గౌరవ్ కేకలు. సుప్రియ నేలపై పడిపోయింది. అది ఆమె చివరి శ్వాస. గ్రామ పెద్దలు చెప్పారు, ఏళ్ల క్రితం ఈ గ్రామంలో రూపా అనే అందమైన అమ్మాయి ఉండేది. ఆమె అమన్ అనే అబ్బాయిని ప్రేమించింది. వాళ్లు హోలీకి ముందు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కాని మనోజ్ అనే వ్యక్తి రూపాను ప్రేమించాడు. రూపా తనను తిరస్కరించడంతో హోలీ రోజు ఆమెను మత్తులోకి నెట్టాడు. నీళ్ళో ముంచి చంపాడు. రూపా కోరిక నెరవేరలేదు. ఆమె ప్రేమ పూర్తి కాలేదు. ఆమె ఆత్మ శాంతి పొందలేదు. ఆ రోజు నుంచి హోలీ రోజు కొత్త వధువు ఈ గ్రామంలో ఉంటే ఆమెను తనతో తీసుకుపోతుంది. ఇది ప్రతీకారం. హోలీ ముగిసింది. గ్రామం మళ్లీ నిశ్శబ్దం.
కాని గౌరవ్ హృదయం శాశ్వతంగా చీకటిలో మునిగిపోయింది. సుప్రియ అతని మొదటి హోలీ, అతని చివరి జ్ఞాపకం అయింది. ఇప్పటికీ ఆ గ్రామంలో హోలీ రాత్రి కాళ్ల గజ్జల శబ్దం వినిపిస్తుందని చెబుతారు. మీకు ఈ కథ నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. మా విస్పర్స్ ఇన్ ద డార్క్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే ఇలాంటి భయంకరమైన కథలు మీకోసం మేము తీసుకొస్తూనే ఉంటాం. మళ్ళీ కలుద్దాం మరో చీకటి కథతో. ఇది మీతో మాట్లాడింది విస్పర్స్ ఇన్ ద డార్క్.